హాయ్ అండి. చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్గా చేపలను తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఓమా, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిని వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. ఆనియన్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్న ఒక బౌల్ టమాటా ముక్కలని యాడ్ చేయాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో పసుపు, కారం వేసి మళ్ళీ మంచిగా కలుపుకొని 1 or 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఫస్ట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను యాడ్ చేయాలి. అందులో ఒక బౌల్ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాలి. అందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 to 6 మినిట్స్ సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత అందులో ఫిష్ మసాలాని యాడ్ చేయాలి. తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. మళ్ళీ 1 or 2 మినిట్స్ సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. మనకు కావలసిన ఫిష్ కర్రీ రెడీ.